దేనిని గురించైనా విచారపడుతున్నారా? అయితే మీ విశ్వాసము గల హృదయంతో మీ ఇంటిని కృతజ్ఞతాస్తుతితో నింపండి. అప్పుడు ప్రతి యుద్ధ వాతావరణం కూడా ఒక ఆశీర్వాదకర సాక్ష్యముగా మార్చబడుతుంది. దేవుడు అంచెలంచెలుగా మీ చేయి పట్టుకొని అంచెలంచెలుగా మెట్టుకు మెట్టు మిమ్మలను ఎక్కిస్తారు, సహాయం చేస్తారు, నడిపిస్తారు. ఆయన ఎక్కడున్నా ఏది చేసినా ఒక ప్రణాళికాబద్ధంగా మన జీవితాల్లో జరిగిస్తారు. అందుకే ఈరోజు ఈ వాగ్దానాన్ని పలికి ప్రభువుని మీ ఇంట్లోకి, మీ హృదయంలోకి విశ్వాసంతో ఆహ్వానించుకోండి. సమస్త కార్యాలను ప్రభువుకి అప్పగించండి. ఆ తర్వాత దేవుడే సమస్త విషయంలో మీకు మేళ్లను ఎలా జరిగిస్తారో మీరే చూద్దురు. కానీ బైబిల్లో కీర్తనలు 118:15 వచనంలో నీతిమంతుల గుడారాలలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈ లోకంలో ఎవరు నీతిమంతుల గుడారమని ప్రభువు ద్వారా పిలువబడతారు? యేసు రక్తం చేత కడగబడాలి. అనుదినము దేవునితో పరిచయము ఏర్పరచుకుని సహవాసము కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం శిరస వహించి భయభక్తులతో జీవించాలి. అన్యులలో చేరక అన్యుల యొక్క కార్యములను వచింపక దేవుని ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం పరిశుద్ధులుగా ఉండటానికి తమ జీవితాలను ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకొని సమర్పణగా ఈ లోకంలో కుటుంబంతో మీరు బ్రతకాలి. అప్పుడు ఈ కుటుంబాలను దేవుడు పిలుస్తారు, ఇదిగో నీతిమంతుల గుడారము మీరే. నా ప్రియమైన సహోదర సహోదరి, మనం నీతిమంతుల గుడారములుగా వర్ధిల్లుతున్నామా? ఆ తర్వాత రాయబడింది, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. మీరు నీతిమంతులైతే, నీతిమంతుల గుడారము నిత్యము మీ గృహములో రక్షణను గూర్చిన సునాదమును వినబడనివ్వండి. అప్పుడు శత్రువుకు నీ గృహములో ఏమాత్రము చోటు ఉండనే ఉండదు. గత రాత్రి నిన్నటి దినం కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి బాగా బాధపడి ఉండొచ్చు. ఎంతగానో మీరు ఎన్నో విషయాలు చింతిస్తూ ఉండొచ్చు. నా కుమార్తెకు మరి ఏజ్ అవుతోంది కానీ సరైన సంబంధాలు రావట్లేదు, వివాహాన్ని చేస్తానో చేయలేను అని మీరు కలవరపడుతూ ఉండొచ్చు. కుటుంబంలో ఉన్న ఎదిగిన బిడ్డలు మరి లోక సంబంధమైన ఆలోచనలతో, మత్తు పదార్థాలతో, మత్తు పానీయాలతో వారు నిండినప్పుడు ఆ కుటుంబం ఎంత గందరగోళంగా ఉంటుందో అర్థం చేసుకోగలను. అటువంటి పోరాటం గుండా వెళ్తున్నారా? వివాహం చేయబడి కొన్ని దినాలకే మరి భార్యాభర్తలకి ఇరువురి మధ్య అసమాధానం వలన మరి పడట్లేదా? ఒక క్షణమైనా కలిసి ఉండలేకపోతున్నారా? మీరు ఈ రోజున ఏ పోరాటం గుండా వెళ్తున్నారో దేవుడి వాగ్దానముతో మీతో నిలబడుతున్నారు. మీ నోటిని మీరు కృతజ్ఞతాస్తుతులతో నింపుకోవాలి. మీ ఇంటిని నింపాలి. మీరు విశ్వాసముతో ముందుకు అడుగులు వేయాలి. దేవుడే మీ పట్ల తగిన కార్యాలు జరిగించుటకు నమ్మదగినవాడు. మనుషులెవ్వరూ కాదు, ఆయనకే సమస్త మహిమ. ఆయనే ప్రతి పోరాటాన్ని ఆశీర్వాద సాక్ష్యముగా మార్చగలడు. కనుక ఆయన తట్టు చూడండి. బైబిల్ గ్రంథములో కూడా అబియా అనేటటువంటి ఒక రాజుని మనం చూస్తాం. యూదా దేశపు రాజు అబియా. వీరు మరో దేశములు అంటే ఇజ్రాయేలు రాజైన యెరోబాముతో ఒక యుద్ధము ప్రకటన చేయబడింది. అబియా రాజుకేమో కేవలం 400 మంది సైన్యమే ఉన్నారు. కానీ ఇజ్రాయేలు రాజైన యెరోబాముకు మాత్రం 8 లక్షల మంది సైన్యం అయినారు. ఇప్పుడు మరి సంఖ్య పెద్దది. దేవుని యందు భయభక్తులు కలిగిన అబియా ఏమో అంటున్నాడు, ఈ యుద్ధాన్ని దేవుడే జరిగించాలి, మనకు సంఖ్య తక్కువగా ఉన్నారు సైనికులు అని అంటున్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. కానీ ఇక్కడ ఉంటున్న ఇజ్రాయేలు రాజు అంటే ఆ యెరోబాము మాత్రము ఇది ఇంతమంది సైన్యం మా చేతిలో ఉన్నారు కనుక మా సైనికులే వారిని జయించగలుగుతారు అనని తన సొంత శక్తి మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాం. కానీ వీరి ఇరువురి మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. కేవలం విశ్వాసం మాత్రమే ఉంచలేదు, కానీ అబియా విశ్వాసంతో పాటుగా ఆ యుద్ధానికి ముందు యుద్ధం జరుగుచుండగా హోరాహోరీగా యుద్ధానికి ముందుగా అక్కడ యాజకులను పెట్టి బూరలు మోగించి దేవుని స్తుతించినట్లుగా
ఎక్కడ మధ్యలో ఆపకుండా, ఆపితే ఓడిపోయినట్లే. అందుకే ఆపకుండా నాన్ స్టాప్గా గంభీరంగా ఏమంటారండి, విజయము సాధించే వరకు దేవుడు మాత్రమే మనకు విజయం అనుగ్రహించగలడు అని గంభీరముగా ధ్వనులతో సేవకులు పాడారంటండి, దేవుని ఆరాధించారంటండి, స్తుతించారంటండి. యుద్ధము ఆగిపోయి ముగించబడే సమయంలో ఆ తర్వాత వారు స్తుతించారు, ప్రార్థించారు, మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఇవన్నీ అయిన తర్వాత యుద్ధం ముగిసింది. ఎవరా జయం పొందారు అని చూస్తే యెరోబాము రాజుగా, అంటే 8 లక్షల మంది సైన్యం ఉన్నా సరే వారు ఓడిపోయారు. దేవుని బిడ్డ అయినటువంటి అబియా ఆ సైన్యము మాత్రము అఖండ విజయముతో శత్రువును దేవుడు మొత్తాడు. దేవుని బిడ్డల్ని దేవుడు ఘన విజయానికి అర్హులుగా మార్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువ సైన్యముతో ఎక్కువ సైన్యము కలిగిన రాజును జయించగలిగాడు. ఎంత గొప్ప పోరాటం అది, ఎంత గొప్ప యుద్ధం అది. అటువంటి యుద్ధములోనే దేవుడు అంత అఖండమైన విజయాన్ని దయచేస్తే మీ జీవితంలో కూడా, మీ ఆఫీసులో కూడా, మీ చదువు రంగంలో కూడా, మీ విద్యా స్థలాల్లో కూడా మీకు ఏ కుయుక్తులు ఎదురవుతున్నాయో, ఏ రీతులుగా యుక్తిగా కుయుక్తిగా యత్నాలు చేసేవారు ఉన్నారు, అటువంటి వారి ఎదుట దేవుడు మీ తలను పైకెత్తి మిమ్మల్ని నిశ్చయముగా విజయముతో నింపబోతున్నాడు. దేవుని ధైర్యం, మీ సొంత ధైర్యముగా దేవుడు మీలో స్థాపించబోతున్నాడు. మీరు అఖండమైన విజయమును లేచి ఇక సాధించబోతా ఉన్నారు. దేవునికి స్తోత్ర కలుగును గాక. సంపూర్ణంగా విజయం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. కొంతమంది మీద అనేకులు విజయాన్ని సాధించారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో, దేవుని వైపు చూడు. దేవుడే ఈ పోరాటంలో నీకు ఆశీర్వాదాన్ని, గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప నెమ్మదిని దయచేయగలడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.